నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ఎఫ్టీవీ టొరిటో వ్యవస్థాపకులు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి సొంత గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భరోసా కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా వేణవంక సీనియర్ జర్నలిస్ట్ పత్తి కొండలరెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పాడి ఉదయనందన్ రెడ్డి అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండలరెడ్డి పక్షవాతంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. అతనికి ఉదయనందన్ రెడ్డి మనోధైర్యాన్ని కల్పించారు. అతని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కొండలరెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాలా ఆదుకుంటానని పాడి ఉదయనందన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా గెల్లు అశోక్ గత కొన్ని రోజుల నుంచి టీబీతో బాధపడుతున్నాడని అతని ఇంటికి ఉదయనందన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. అతనికి మెరుగైన వైద్య ఖర్చులు తాను చూసుకుంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అశోక్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి 2 కొడుకులున్నారు. ఒకరికి ప్రతి నెల ఉదయనందన్ రెడ్డి 1000 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తున్నారు. గట్టిగా బాగా కంటిన్యూస్ చేస్తే మళ్ళీ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు రికవర్ అవుతారు. టైం ఇవ్వాలి. మీరు కూడా రేపు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. డాక్టర్ మెడికల్ మొత్తం పేషెంట్ చాలా మంచిగా గుర్తుపట్టిండు మాట్లాడిండు. లేదు లంగ్లో ఏమన్నా నార్మల్ టీవీతో లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. లంగ్ నుంచి మీదికి వెళ్ళి మెదడుకి ఎక్కింది. అలకేక బాగున్నాయని అన్నారు. ఇది పెద్ద రోగం కాదు. టీవీ ట్రీట్మెంట్ టైంలో చేయకపోతే ప్రాబ్లం. నేను డాక్టర్తో మాట్లాడి చెప్తాను రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.